హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్. మన దేశం మొత్తంగా 7 రాష్ట్రాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఇప్పుడు వివరంగా ఒక్కొక్క దేశం గురించి ఏ రాష్ట్రాలు ఎంత శాతం భూభాగాన్ని పంచుకుంటున్నాయి, వాటి పేర్లు ఏమిటి, ఇలాంటి వివరాలు తెలుసుకుందాము. ఫస్ట్ పాకిస్తాన్. మనము పాకిస్తాన్తో ఇంచుమించుగా 3300 కిలోమీటర్ల బార్డర్ని షేర్ చేసుకుంటున్నాము. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు పాకిస్తాన్తో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. మొత్తం 3 రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీలు పాకిస్తాన్తో బార్డర్ కలిగి ఉన్నాయి. వీటిలో రాజస్థాన్ 1000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పాకిస్తాన్తో షేర్ చేసుకుంటుంది. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న సరిహద్దు రేఖను రాడిక్లిఫ్ రేఖ అంటారు. ఆఫ్ఘనిస్తాన్కి భారత్కు మధ్య ఉన్న సరిహద్దును డ్యూరాండ్ లైన్ అంటాము. మనము ఆఫ్ఘనిస్తాన్తో 106 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాము. లడఖ్ ప్రాంతము ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు రేఖను కలిగి ఉంది. భారతదేశము మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్తో అతి తక్కువ సరిహద్దును కలిగి ఉంది. అతి ఎక్కువ సరిహద్దును మనము బంగ్లాదేశ్తో కలిగి ఉన్నాము. తక్కువ సరిహద్దు రేఖ ఆఫ్ఘనిస్తాన్తో ఉంది. తరువాతి దేశము చైనా. మనము చైనాతో 3480 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాము. దీనిని మనము లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము. అలాగే మెక్మోహన్ రేఖ అని కూడా అంటాము. పాకిస్తాన్తో ఉన్న సరిహద్దు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉందో సైనిక స్థావరాల ఆధీనంలో, దానిని మనము లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాము. ఇది మిలిటరీ ఆధీనంలో ఉండే ప్రాంతము లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మనము చైనాతో కలిగి ఉన్న రేఖను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము. చైనాతో మనకి లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలు చైనాతో సరిహద్దును కలిగి ఉన్నాయి. లడఖ్ 1900 కిలోమీటర్లు ఇంచుమించుగా ఎక్కువగా చైనాతో బార్డర్ కలిగి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ఆ తర్వాత 1800 కిలోమీటర్లతో చైనాతో ఎక్కువగా సరిహద్దు రేఖను కలిగి ఉంది. రాష్ట్రాలలో చూసుకుంటే అరుణాచల్ ప్రదేశే చైనాతో ఎక్కువ శాతం సరిహద్దును పంచుకుంటుంది. లడాక్ అనేది మనకి కేంద్రపాలిత ప్రాంతం కిందకు వస్తుంది కాబట్టి. తర్వాత నేపాల్తో మనకి సుమారు 1750 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉంది. మనకి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఉత్తరాఖండ్కి సిక్కింకి మధ్యన మనకి నేపాల్ ఉంది. నేపాల్కి దక్షిణంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. సాంస్కృతి పరంగా కూడా నేపాల్తో మనకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. చాలా మంది పని కోసం నేపాల్ నుంచి ఇండియాకు వస్తారు. అలాగే మనము నేపాల్లో టెంపుల్స్ అవి విజిట్ చేయడానికి, అలాగే టూరిస్టులు కూడా ఎక్కువ భారతదేశం నుంచి నేపాల్కి వెళ్తూ ఉంటారు. ఈ సరిహద్దు అనేది చాలా పారదర్శకంగా ఉంటుందని చెప్పొచ్చు. అంత రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు నేపాల్కు ఇండియాకు మధ్య. నెక్స్ట్ కంట్రీ మయన్మార్, బర్మా అని కూడా అంటాము దీనిని మనము. మనకి బర్మాతో ఇంచుమించుగా 1600 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉంది. ఇది అడవులు, కొండలు ఈ రీజియన్స్ మధ్యగా ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన బార్డర్. మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయిన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం మయన్మార్తో ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్నాయి. నెక్స్ట్ భూటాన్ మనకి 699 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. మనము ఇది చాలా ఓపెన్ బార్డర్ భూటాన్తో ఉన్నది. దీనికి కూడా మనకి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. భూటాన్ మనకి ఫ్రెండ్లీ కంట్రీ. ఇక్కడ చూసుకుంటే సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ భూటాన్తో సరిహద్దు రేఖను కలిగి ఉన్నాయి. నెక్స్ట్ కంట్రీ బంగ్లాదేశ్తో మనము అత్యధిక సరిహద్దును కలిగి ఉన్నాము. బంగ్లాదేశ్తో సుమారుగా 4096 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాము. బంగ్లాదేశ్కి మనకి మధ్య ఉన్న సరిహద్దును కూడా మనము రాడిక్లిఫ్ లైన్ అని అంటాము. దీనిని 1947లోని రాడిక్లిఫ్ అనే అతను ఈ సరిహద్దును గీశారు.
అప్పట్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో భాగంగా ఉండేది. దీనిని ఈస్ట్ పాకిస్తాన్ అని కూడా అంటారు. సో రాడిక్లిఫ్ అనే వ్యక్తి పాకిస్తాన్ కి ఇండియాకు సరిహద్దు రేఖను నిర్ణయించారు. కాబట్టి బంగ్లాదేశ్ తో ఉన్న సరిహద్దును కూడా మనము రాడిక్లిఫ్ లైన్ అని అంటాము. రాష్ట్రాలు చూసుకుంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం బంగ్లాదేశ్ తో సరిహద్దు రేఖను కలిగి ఉన్నాయి. ఏ రాష్ట్రాలు ఎక్కువ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయో చూసుకుందాము. ఫస్ట్ సిక్కిం. సిక్కిం చూసుకుంటే మనకి ఉత్తరాన చైనాతో, వెస్ట్ సైడ్ నేపాల్తో, ఈస్ట్ సైడ్ భూటాన్తో 3 వైపులా 3 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ చైనాతోని, మయన్మార్ అలాగే వెస్ట్ సైడ్ భూటాన్తో సరిహద్దును కలిగి ఉంది. అలాగే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ చూసుకుంటే బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్తో సరిహద్దును కలిగి ఉంది. సో ఈ 3 రాష్ట్రాలు కూడా 3 అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉన్నాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్. తర్వాత లడఖ్. లడఖ్ అనేది మనకి యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతము. లడఖ్ కూడా మనకి 3 అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉంది. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. మనము లడఖ్ ఆఫ్ఘనిస్తాన్తో ఏదైతే సరిహద్దును కలిగి ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. POK రీజియన్ అంటాము. మనము ఇండియా వాళ్ళందరము ఈ టెరిటరీని మన భూభాగం కిందనే కన్సిడర్ చేసి దీనిని యూనియన్ టెరిటరీ ఆఫ్ లడఖ్లో ప్రాంతంగానే పరిగణిస్తాము. ఇప్పుడు 2 అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉన్న రాష్ట్రాలను చూద్దాము. అస్సాం. అస్సాము భూటాన్తోని, బంగ్లాదేశ్తోని సరిహద్దును కలిగి ఉంది. నెక్స్ట్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ చైనా, నేపాల్తో సరిహద్దును కలిగి ఉంది. మిజోరాం. మిజోరాము బంగ్లాదేశ్, మయన్మార్తో సరిహద్దును పంచుకుంటుంది. తర్వాత మేఘాలయ. మేఘాలయ బంగ్లాదేశ్తోని, త్రిపుర బంగ్లాదేశ్తోని. ఈ 2 కూడా ఒక్క బంగ్లాదేశ్తోనే అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. త్రిపుర బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉంది. 3 వైపులా కూడా బంగ్లాదేశ్తోనే సరిహద్దును కలిగి ఉంది త్రిపుర. అలాగే మేఘాలయ బంగ్లాదేశ్తోనూ మన ఇండియన్ స్టేట్ అయిన అస్సాం దీంతో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. కొన్ని రాష్ట్రాలకి ఏ అంతర్జాతీయ సరిహద్దు రేఖ లేదు, అలాగే సముద్ర తీరము కోస్టల్ లైన్ కూడా లేదు. వీటిని మనము ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని అంటాము. వాటిని చూసుకుంటే హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ 5 రాష్ట్రాలు మనకి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ గా ఏర్పడ్డాయి. వీటికి ఏ అంతర్జాతీయ సరిహద్దు గాని, తీరరేఖ గాని లేదు. కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే లడఖ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్తో బార్డర్ కలిగి ఉంది. అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇవి మనకి బే ఆఫ్ బెంగాల్ ఏరియాలో ఉన్నాయి. ఇవి మయన్మార్, ఇండోనేషియా, థాయిలాండ్తో మ్యారిటైమ్ బార్డర్ని కలిగి ఉన్నాయి. అంటే మనకి సముద్రంలో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంటుంది కదా, తీరరేఖ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు మనము ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాము. ఈ జోన్ వరకు కూడా వాళ్లకు వాటి న్యాచురల్ రిసోర్సెస్ మీద అలాగే మినరల్స్ మీద రైట్స్ అనేవి ఉంటాయి. సో మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మయన్మార్, ఇండోనేషియా, థాయిలాండ్తో మ్యారిటైమ్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది. అలాగే లక్షద్వీప్. లక్షద్వీప్ మనకి మాల్దీవ్స్తో మ్యారిటైమ్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఇవి అరేబియన్ సీలో ఉంటాయి. లక్షద్వీప్ ఐలాండ్స్ కల్చర్ కూడా మాల్దీవ్స్ కల్చర్కు దగ్గరగా ఉంటుంది. ఈ 2 కూడా 8 డిగ్రీ ఛానల్ ద్వారా సెపరేట్ అవుతున్నాయి. మనకి అండమాన్ ఐలాండ్స్, అండమాను నికోబారు 10 డిగ్రీ ఛానల్ ద్వారా సెపరేట్ అవుతున్నాయి. లక్షద్వీప్, మాల్దీవ్స్ 8 డిగ్రీ ఛానల్ ద్వారా సెపరేట్ అవుతున్నాయి. లక్షద్వీప్ మినికాయ్ ఐలాండ్, లక్షద్వీప్ సదరన్ పార్ట్లో ఉండే మినికాయ్ ఐలాండ్ ఈ 2 9 డిగ్రీ ఛానల్ ద్వారా సెపరేట్ అవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ మినికాయ్ ఐలాండ్ లక్షద్వీప్కి, మాల్దీవ్స్కి మధ్యలో ఉంటుంది. ఇది కూడా లక్షద్వీప్లో భాగము. లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి అరేబియా సముద్రంలో చిన్న చిన్న దీవుల
సముదాయాన్ని మొత్తాన్ని కలిపి లక్షద్వీప్గా అంటాము. ఈ దీవులు అరేబియా సముద్రం అంతా విస్తరించి ఉంటాయి కదా. ఇవి మాల్దీవ్స్ కి కూడా దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా మినికాయ్ ఐలాండ్ మాల్దీవ్స్ కి అతి దగ్గరగా ఉంటుంది. సో మాల్దీవ్స్ ని మినికాయ్ ఐలాండ్స్ ని మనకి 8 డిగ్రీ ఛానల్ సెపరేట్ చేస్తుంది. ఈ మినికాయ్ ఐలాండ్ లక్షద్వీప్ కి మధ్య మనకి 9 డిగ్రీ ఛానల్ ఉంటుంది. ఈ 8 డిగ్రీ ఛానల్ మనకి ఇంపార్టెంట్ మ్యారిటైమ్ బౌండరీ, అలాగే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కి ఇది మేజర్ రూట్. సో ఈ వీడియోలో మనము ఇండియా స్టేట్స్, ఇంటర్నేషనల్ బౌండరీస్, అలాగే యూనియన్ టెరిటరీస్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీస్ గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాన్సెప్ట్తో కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మిగతా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.